రేషన్ షాపులలో రేషన్ తీసుకోవాలంటే తల ప్రాణం తోకలోకి వస్తుంది. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడితే కానీ రేషన్ దొరకదు. ఇక ఈ కష్టాలకు చెక్ పెట్టడానికి ఛత్తీస్గఢ్ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నట్టుగానే ఇక రేషన్ కూడా తీసుకునే సదుపాయం అయితే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంను ప్రారంభించారు. అసలు ఈ గ్రెయిన్ ఏటీఎం ఎలా పనిచేస్తుంది, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా వైశాలి నగర్లో రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంను ప్రారంభించారు. వైశాలి నగర్ ఎమ్మెల్యే రికేష్ సేన్ ఈ సదుపాయాన్ని ప్రారంభించడం జరిగింది. బ్యాంకింగ్ ఏటీఎం తరహాలోనే ఈ గ్రెయిన్ ఏటీఎం 24 గంటలు పనిచేస్తుంది. లబ్ధిదారులు తమకు అనుకూలమైనటువంటి సమయంలో రేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు రేషన్ కార్డు లేదా ఆధార్ నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బొటనవేలి బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయితే యంత్రం నుంచి నిర్ణీత పరిణామంలో అయితే ఇక ధాన్యాన్ని పొందవచ్చు. రేషన్ ఏదైతే పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే ఈ గ్రెయిన్ ఏటీఎం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. తూకంలో తేడాలు, రేషన్ పక్కదారి పట్టడం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని కూడా చెబుతా ఉన్నారు. ఈ గ్రెయిన్ ఏటీఎంను ఈ పోస్ట్ యంత్రంతో అనుసంధానం చేశారు. లబ్ధిదారుడి వివరాలు, బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తయిన తర్వాతే రేషన్ అందేలాగా వ్యవస్థను రూపొందించడం జరిగింది. రేషన్ ఎంత తీసుకున్నారో కూడా లబ్ధిదారులు స్వయంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. యంత్రానికి ప్రత్యేకంగా వేయింగ్ మెషిన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇక మానవ తప్పిదాలకు అవకాశం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. మధ్యవర్తుల జోక్యాన్ని తగ్గించి రేషన్ బ్లాక్ మార్కెట్కు అడ్డుకట్ట వేయవచ్చునని చెప్పేసి ఎమ్మెల్యే రికేష్ సేన్ తెలియజేస్తా ఉన్నారు. ఇక పేదలకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా పేర్కొంటా ఉన్నారు. భవిష్యత్తులో చక్కెర పంపిణీ కోసం కూడా ఇలాంటి ఏటీఎంలు ఏర్పాటు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా రేషన్ పంపిణీలో సాంకేతికతను తీసుకువచ్చినటువంటి ఈ గ్రెయిన్ ఏటీఎం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది.